చిన్నప్పటి నుంచి అటు ఇటు వెళ్తాడు, కొద్దిగా గొప్ప పుస్తకాలు చదవటం, టీవీలో చూడటం, భక్తి కానీ కర్మ కానీ యోగం కానీ నాస్తికత్వం ఆస్తికత్వం ఏ చూడటం అన్నిటి మీద ఆధారపడ్డాడు కదా. కానీ ఈ టైంలో ఆ ఆలోచన తగ్గించి అసలు నేనంటే ఏమిటి, ఈ దేహమా, నేనంటే ఏమిటి, నేను ఆకారం ఉందా లేదా, ఆకారం లేకపోతే మనకి నిరాకారం ఎలా ఉంటుంది, నిర్గుణం ఎలా ఉంటుంది, గుణాలు లేకుండా ఎలా ఉంటాను, గుణాలు లేకుండా ఉండలేకపోతున్నాను, ఆ నిర్గుణం గుణము ఏది అయినప్పటికీ లేకుండా ఉన్నాయి అని తగిన విధంగా వాడు సంస్కారం బట్టి ఒకటి మెయిన్, చుట్టుపక్కల వాతావరణం బట్టి, ఇంటికి వచ్చే మిత్రులను అడిగి ఏంటో మన పరిస్థితి ఏం చేయాలంటే నువ్వు తెలుసుకోరా అన్నాడు ఒకతను. లేదు లేదా నువ్వు బ్రీతింగ్ చూడరా శ్వాసని, దాంతో మనసు శాంతిస్తుంది, అదొక ఆలస్యం పెట్టుకో, నీ ఇష్టమైన రూపాన్ని నామాన్ని ధ్యానం చేయి, గతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని గుర్తు చేసుకో, లేకపోతే నువ్వు ఇప్పటిదాకా చేసినట్టు మోరల్గా మానవతో ప్రేమించే లక్షణాలు ఉన్నాయి కదా, ఆ లక్షణాలతో తృప్తివాడు ఇంకా 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 కూడా చేయలేకపోతాను అని నువ్వు మాట్లాడే విధానంలో ఏదో రూపంగా పరోపకారం చేయడానికి అవకాశాలు ఉంటాయి. నీ దగ్గర పని మనుషులు వచ్చిపోయే వాళ్ళు ఉన్నారు కదా, ఆత్మీయులు వచ్చేవాళ్ళు, వాళ్ళకన్నా కనీసం చేయి మంచి పనులు. వాళ్ళు అరిచినా తీర్చినా అది ఏదైనా ఓర్పు క్రోధం రాకుండా, మెయిన్ ముఖ్యం అసూయ కలగకుండా, నా పరిస్థితి ఇలా వచ్చింది, ఎదుగుండా వాళ్ళు బాగున్నారు, ఇంత చేసినంత ఆనందంగా ఉన్నారు, వాళ్ళు భజనలు చేస్తున్నారు, వాళ్ళు ఆ మొత్తం ఉన్నారు, ఈ ఉన్నారు, ఇలాంటి ఆలోచన కట్టుకుని నీవు ఉన్న పరిధిలో నిత్యావసరమైనటువంటి అన్నప్రసాదం, బట్ట, గూడు, వీడి సంబంధించిన అనుబంధం, గ్రామస్తులకి ఏం కావాలి, పిల్లలకి వచ్చేప్పుడు పిల్లలకి ఇది ఎలా వీలైతే అలాగే మంచి పనులు వాక్కు ద్వారా చేయి, మనసు ద్వారా చేయి. ధనం ఉంటే ఉన్న ధనాలు కొద్దిగా అయినా సరే చేస్తూ ఉండు. సంపూర్ణంగా నువ్వు కర్మ దాని ఫలాలు లాభం కావచ్చు, నష్టం కావచ్చు, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆ ఫలాలు ఆశించకుండా, కర్తృత్వ భావన లేకుండా, ప్రకృతి మీద కానీ నీకు నువ్వే కర్తృత్వ భావన వహించి తీరిపోతున్న కర్మలు ఈ జన్మలోనే స్వర్గం ఉన్నా నరకం ఉన్నా ఇక్కడే అనుభవిస్తున్నాను, మళ్ళీ జన్మ సిద్ధాంతం నమ్మితే ఆ రకంగా ఆలోచించు. లేకపోతే ప్రకృతి ఇచ్చి ఇంకా కొద్ది రోజులే కదా, ప్రకృతి అయిన పరిణామం వస్తుంది, చెట్టు కూలిపోతున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, సముద్రం తరంగాలు లేవు. ఇప్పుడు చూడండి, తరంగాలు ఉంటే ఎలా ఉంటుంది సముద్రం, అందంగా ఉంటుంది. తరంగాలు లేకపోతే కళ ఉంటుందా, ఉండదు కదా. అడవి ఎలా ఉండాలి, పోనీ రైతు ఎలా ఉండాలి, పంట పైరు చాలా గ్రీన్గా ఉంటే దానికి కళ ఉంటుంది. అది కానీ లేకపోతే ఈ విధంగా అనమాట. అంటే దేనికి ఏది స్వభావంగా ఉందో ఆ స్వభావం కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది, కళ చెప్తుంది. అలాగే మనిషి స్వభావం ఏంటి, ప్రేమించడం మానవుల్ని. మనిషి స్వభావం ఏంటి, నేను నాదే భావం లేకుండా ఉంటాం. అప్పుడు నువ్వు దేవుని అందించబోయినా నీకు తగిన విధంగా నువ్వు మరలా ఆ ఆలోచనతో గమనించి గుర్తించి తెలుసుకుని ఊరకల్లాగా ఉండదు. అవగాహనతో నిన్ను అవగాహన చేసుకోవాలిగా, నీ లోపాలు అవగాహన చేసాక లోపాలు లేకుండా ఉండే స్థితి తెలుసు కదా, ఆ స్థితిని మరల చింతంటే లోపాలనే ఎక్కువండి. అయ్యో లోపాలని ఎప్పుడు పోతాయి బాబాలు ఎప్పుడు పోతాయి అనుకోవద్దు. లోపాలని నువ్వు మరణం చేసే కన్నా లోపాలు ఉన్నా లేకపోయినా ప్రశాంతత వస్తుంది నీకు ఖచ్చితంగా. నీకు చైతన్య ప్రతిపాదన చేస్తున్నాడు. కేవలం ఒక సేవకుడిగా స్వయం అవగాహనతో సరళంగా తిన్నగా శుచిగా నిన్ను గుర్తించి గమనించి తెలుసుకునే లక్షణాలతో ఉన్న నీవు, శ్రద్ధం భావంతో ఉన్న నీవు, నీ లక్షణాలు ఊరక ఉండు. నీ లక్షణాలు తెలుసు కదా. ఎరుక లక్షణం ప్రధానం. ఎరుక స్వతः సిద్ధం. ఎరుక సృష్టించారా లేదా తెలియదు. నేనున్నాను ఎరుకతో, నేనున్నాను గమనించేవాడిగా, నేనున్నాను స్మృతితో, నేనున్నాను జ్ఞానంతో, నేనున్నాను శబ్దభావాలతో. నేను అనే స్పృహ లేకపోతే ఏదీ లేదు. స్పృహ ఉంటేనే కదా స్పృహ ఎలాగుంది, అనుభూతిగా ఉంది. స్పృహ ఎలా ఉంది, స్వరూప స్వభావంతో ఉంది. స్పృహ ఎలా ఉంది, కార్యకారణం లేకుండా ఉంది. ఏది లేదు, కార్యం లేదు, కారణం లేదు, ఆధారం లేదు, అధిష్టానం. స్పృహ ఉన్నది స్వతः సిద్ధం అన్నీ తెలుస్తాం కదా. స్పృహతో స్పృహను గమనించి కోరుకుంటా, సూచన ఇస్తా. అలా చేయగా నీకే
స్వతసిద్ధంగా ఉన్న ఉనికిగానే ఉన్నట్లుగా నీకు అనుభవంలో గుర్తించి ఆ గుర్తుతో నీ శరీర ధర్మాలు ఏవైతే ఉన్నాయో నిత్యకృత్యాలు చేసిన ఎలా ఉన్నా కూడా ప్రతిబంధకం కాదని మాత్రమే నువ్వు గ్రహిస్తే చాలు. ఎప్పుడైతే ప్రతిబంధకం కాదని నువ్వు గ్రహించావో వాటిని విడుదల చేయాలి, వాటిని నాశనం చేయాలి, వాటి లేకుండా ముక్తి పొందాలి, ఇంకేదో ఉంది ఇంకేదో లేదు వేసే ప్రసక్తి ఉన్నా లేకపోయినా దీర్ఘదృష్టితో ఊరక ఉండి నిన్ను అవగాహన చేసుకో అని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తున్నాను.